తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై అధికారులు మొద్దు నిద్ర వీడి తగిన చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ హెచ్చరించారు. కడపలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న వారు డిప్రెషన్ కు లోనవుతున్నారని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో కేవలం చదువు తప్ప కుటుంబ విలువలను గురించి తెలియజేసే నాదుడే లేకపోయాడన్నారు. మార్కులు, ర్యాంకుల పేరుతో ఆయా విద్యా సంస్థల్లో పిల్లలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారే తప్ప వారిని మానసికంగా దృఢంగా తీర్చిదిద్దలేకపోతున్నారని విమర్శించారు. జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, గత కొద్ది కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. గత ఒక నెలలోనే వరుస సంఘటనలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు చనిపోవడం ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. దానిపైన ఈరోజు ఏ విధంగా దాంట్లో జరుగుతుందనే దాని ముఖ్య ఉద్దేశం కోసమే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కడప ఉమ్మడి జిల్లాలో మనం చూస్తున్నాం. గతంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సిబిఐటి కాలేజీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో, తర్వాత రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో, తర్వాత కడప నగరంలోని నారాయణ విద్యా సంస్థల్లో, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో వరుసగా విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ, లేదంటే చైతన్య దాంట్లో అటెంప్ట్ చేయడం కానీ వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంఘటనలకు గల కారణం ఓన్లీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థులపైన పెడుతున్న ఒత్తిడే దీనికి మొదట కారణమని మాకు ప్రాథమికంగా తెలిసింది. కాబట్టి ఒక్కసారి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతున్న సంస్థలు అందరూ కూడా ఆలోచించండి. మీరు సంస్థలు ఏర్పాటు చేసింది విద్యార్థులకు చదువు చెప్పడానికి మాత్రమే, అంతే తప్పక వారికి తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి వారు ఏదో మీ విద్యా సంస్థలో చదివినంత మాత్రాన ఐఏఎస్లో ఐపీఎస్లో అయిపోరు. మీ విద్యా సంస్థలో చదువుతున్నారు, ఎవరికి ఎంత క్యాపబిలిటీ ఉందో అంత క్యాపబిలిటీ వరకు చదవగలుగుతారు. కాబట్టి వారిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి, మానసిక సంక్షోభానికి గురి చేసి వాళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారు. కాబట్టి ఈ కడప ఉమ్మడి జిల్లాలో ఈ వరుస సంఘటనల గురించి విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి ఖచ్చితంగా మేము మా యువ మోర్చా తరపున ఒక లెటర్ ద్వారా తెలియజేస్తాము. వారికి తెలియజేసి ఇక్కడ జరుగుతున్న ఘటనలు ఖచ్చితంగా వీరిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ జరిగే పూర్తి స్థాయిలో విచారణ చేసి వీటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. అదేవిధంగా ఎవరైనా సరే పదే ఏమంటున్నారంటే, ఏమన్నా జరిగిందంటే శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ అవి మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలే అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలు అంటే నాకేంటో అర్థం కావట్లేదు. అది వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం ఏర్పాటు చేసుకున్న విద్యా సంస్థలే తప్పక కూటమి ప్రభుత్వానికి కానీ, ఎన్డీఏ కూటమికి కానీ, వాళ్ళ విద్యా సంస్థలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. అది ఒకసారి మీడియా ప్రతినిధులు కానీ, బయట ఉండే ప్రజలు కానీ గమనించాలి. వారి కూటమి ఉండే విద్యా సంస్థల ద్వారా ఏమో మా ప్రభుత్వానికి కానీ, ఇక్కడ జరుగుతున్న రాజకీయానికి కానీ ఎటువంటి ఇది సంబంధం లేదు. కాబట్టి ఒక్కసారి గమనించండి, ఏ విద్యా సంస్థ అయినా ఒకటే. కొద్ది రోజులుగా, గత కొద్ది నెలలుగా కంటిన్యూస్గా ఈ నారాయణ, శ్రీ చైతన్య, అలాగే ఇంజనీరింగ్ కళాశాలలలోనూ, ఎంబీబీఎస్ కళాశాలలోనూ ఇటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దీనికి కారణం యాజమాన్యంలో లోపం. కేవలం ఫీజులు లక్షలు తీసుకోవడమే కాకుండా యాజమాన్యంలో కనీస సౌకర్యాలు, అలాగే పిల్లలు ఎలా ఉంటున్నారో అని కూడా చూడకుండా, ఎటువంటి నిఘా పెట్టకుండా, ఇప్పుడు హాస్టల్ వ్యవస్థ ఉంటే హాస్టల్ వ్యవస్థలో వార్డన్లు పెంచడము. ఇప్పుడు హాస్టల్ ఫ్లోర్కి ఒక వార్డెన్ ఉంటున్నారు. ఇప్పుడు 5 ఫ్లోర్లు ఉంటే 5 ఫ్లోర్లకు ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వార్డెన్. అలాగే వార్డెన్స్ కూడా ఫ్లోర్కి 2-3 వార్డెన్లు పెట్టి స్టూడెంట్స్ పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అలాగే ఫుడ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించి, చదువు విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించి, ఇవన్నీ ఏమి లేకుండా కేవలం లక్షల డబ్బులు వసూలు చేసుకోవడము, వాళ్ళు దోచుకోవడం లాగానే విద్యాసంస్థలన్నీ తయారైనాయి. మేము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ఖచ్చితంగా వినతిపత్రం అందజేసి కడప జిల్లా విద్యాసంస్థలపైన, అలాగే ఎంబీబీఎస్ విద్యాసంస్థలపైన, ఇంజనీరింగ్ విద్యాసంస్థలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి మేము
పిఠాపురం ప్రజలను త్యాగరాజస్వామి కీర్తనలు ఎంతగానో అలరించాయి. కాకినాడ జిల్లా పిఠాపురం వేణుగోపాల స్వామి ఆలయంలో కొలువుదీరిన త్యాగరాజస్వామి వారి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వందల మంది సంగీత కళాకారులు పాల్గొని త్యాగరాజస్వామి కీర్తనలను ఆలపించారు. సద్గురు త్యాగరాజ సంగీత సమాఖ్య ఆధ్వర్యంలో పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ డాక్టర్ జోగా వీరబాలాజీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సంగీత జనకులం ఐవీఎల్ శాస్త్రి సంగీత సమితి బృందం, పిఠాపురం బ్రాంచ్ ఆకొండి వెంకట్రావు శిష్య బృందంతో పాటు సుమారు 100 మంది సంగీత కళాకారులు త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు ఆలపించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో రైల్వే ట్రాక్ పై దంపతుల ఆత్మహత్య ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. ఉంగుటూరు నారాయణపురం రైల్వే ట్రాక్ పై దంపతుల మృతదేహాలు ఉన్నాయన్న సమాచారంతో రైల్వే పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులు తాడేపల్లిగూడెం రూరల్ తాళ్లముదనూరుపాడుకు చెందిన వెంకటరెడ్డి, విమలాదేవి దంపతులుగా గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి 2 వీలర్పై ఘటనాస్థలానికి చేరుకుని రైలు కింద పడి బలవన్మరణం చెంది ఉంటారని రైల్వే అధికారులు వెల్లడించారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై కొందరు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగరాజన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కౌశిక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, బాల్కా సుమన్ తదితరులతో కలిసి రంగరాజన్ నివాసానికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రంగరాజన్పై దాడి చేయడం దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏ ముసుగులో ఉన్నా, ఏ అజెండాతో ఈ దారుణానికి ఒడిగట్టినా వారిని ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. భగవంతుడి సేవలో ఉండే రంగరాజన్కి ఇలాంటి పరిస్థితి ఎదురైతే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో ఆమె పవిత్ర స్నానం ఆచరించారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రయాగ్రాజ్లో ప్రత్యేక పూజలు చేసి బోట్లో విహరించారు. గత నెల 13వ తేదీన ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. 45 రోజుల పాటు జరిగే ఈ పవిత్ర కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి సుమారు 40 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని యోగి సర్కార్ అంచనా వేసింది. కానీ ఇప్పటికే 35 కోట్లకు పైగా మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత, రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి సపర్యలు చేసిన మంత్రి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిని పరామర్శించిన కేటీఆర్, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ప్రయాగ్రాజ్లో బోటులో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.